హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాము. మీరు చూస్తున్నారు ఎంఎల్టీ లెర్నింగ్ తెలుగు ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఒక కామెంట్ అయితే వచ్చింది. సో ఆ కామెంట్ ఏంటంటే, సో ఎంఎల్టీ బెటరా అండ్ నర్సింగ్ బెటరా, సో ఈ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకుంటే సో లైఫ్ బాగుంటుంది, సో ఏదైతే కెరియర్ అనేది గ్రోత్ ఉంటుందని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే, సో మీరు ఎంఎల్టీ కానివ్వండి లేదంటే నర్సింగ్ కానివ్వండి, అది మీరు బాయ్స్ కానివ్వండి లేదంటే లేడీస్ కానివ్వండి, సో ఎవరైనా కానీ మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు ఏదైతే చదవగలను, ఏదైతే నేను దాన్ని పర్ఫెక్ట్గా నేను ముందుకు తీసుకెళ్ళగలను అని మీరు అనుకుంటారో సో అది తీసుకోవాలి. సో రెండు కూడా బెస్టే. ఎందుకు రెండు బెస్ట్ అంటానంటే, రెండు మెడికల్ ఫీల్డ్. సో ఎంఎల్టీ కూడా మెడికల్ ఫీల్డే అండ్ నర్సింగ్ కూడా మెడికల్ ఫీల్డ్. సో మీరు ఏదైతే అచీవ్ చేయగలరో, మీరు ఏదైతే దాన్ని కాన్ఫిడెంట్గా మీరు నేను చదవగలను, సో నేను దీంట్లో నేను ముందుకు వెళ్ళగలను అని అనుకుంటారో సో దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఏది బెస్ట్ అంటే మనం ఎవరో చెప్పలేరు, ఎందుకంటే రెండు కూడా మెడికల్ ఫీల్డ్కి సంబంధించింది. పోనీ ఇంకొకటి ఏదైనా ఫీల్డ్కి సంబంధించింది, ఒకటి మెడికల్ ఫీల్డ్కి సంబంధించింది అంటే సో మనం దాన్ని అనలైజ్ చేయొచ్చు. సో ఈ రెండు మెడికల్ ఫీల్డే. సో రెండు కూడా హాస్పిటల్స్లో మనం వర్క్ చేసేదే కాబట్టి సో రెండు ఏది బెస్ట్ అని చెప్పలేము, కానీ సో ఏది ఎక్కువ, దేంట్లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది మాత్రం చెప్పగలం. సో ఏది ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అంటే, సో మీకు లేడీస్కి అయితే సో అప్రాక్సిమేట్లీ ఎక్కువగా నర్సింగ్కి మాత్రం చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుందండి. సో ఎంతమంది కొత్త నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చినా, ఎంతమంది కొత్త ఈఎన్ఎంలు కానీ జేఎన్ఎంలు కానీ వచ్చినా కానీ సో ఎప్పటికీ కూడా నర్సింగ్ డిపార్ట్మెంట్ అనేది సో ఎప్పటికీ కూడా సో దాని రేంజ్ అనేది అది ఎప్పటికీ కూడా స్టిల్ ఉంటుంది. అండ్ బాయ్స్కి అయితే సో స్టిల్ మీకు కంపల్సరీగా ఎంఎల్టీ ఇస్ ద బెస్ట్. బాయ్స్కి అయితే సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. సో అది మీరు బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేయగలిగితే సో చాలా బాగుంటుంది. సో మీకు లేడీస్కి అయితే మాక్సిమం ప్రిఫర్ చేయాల్సింది ఏంటి, అది కూడా మీరు నర్సింగ్ చేయగలను. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నర్సింగ్ అంటే నాట్ ఎ జోక్. నర్సింగ్ అనేది మనం చదివినంత ఈజీ కాదు ఎంప్లాయ్మెంట్ చేయడం, ఓకేనా. సో చాలా టఫ్ ఉంటుంది. అండ్ మెడికల్ ఫీల్డ్ అనేది కూడా ఎంఎల్టీ కూడా కొంచెం టఫ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ టఫ్ ఉంటుంది, బట్ కొంచెం ఈజీగా అచీవ్మెంట్ అయిపోవచ్చు. సో నర్సింగ్ అనేది కొంచెం ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది డిఫరెన్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో కింద అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.